హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొంతమంది మనుషులు ఎలా ఉన్నారంటే ఏదైనా విషయాన్ని అవతల పర్సన్కి చెప్పాలి అంటే అవతల పర్సన్ ఎలా ఫీల్ అవుతారో కూడా వీళ్ళే గెస్ చేసి ఆ విషయాన్ని వాళ్ళకి చెప్పకుండా వీళ్ళే డిసైడ్ అయిపోతారు అన్నట్టు. అలాంటిదే ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. అయితే ఒక పెద్ద అడవిలో కొన్ని ఎలుకలు వాళ్ళ కుటుంబాలతో సహా జీవితాన్ని కొనసాగిస్తున్నాయి. అదే టైంలో కొన్ని ఏనుగులు వాళ్ళ ఫ్యామిలీతో సహా ఆ అడవిలో నివసించడానికి వచ్చేసి ఏనుగులు ఆహారానికి, వాటర్కి ఇలాంటి చోట్లకి వెళ్ళే టైంలో ఎలుకలన్నిటిని తొక్కేస్తాయి. అవి తొక్కేస్తున్నప్పుడు ఎలుకలకు ఒక టీం లీడర్ అనేటోళ్ళు ఉంటారు కదా, ఆ రాజు ఏనుగుల దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, మనం చిన్నగా ఉన్నాం కాబట్టి అంత పెద్ద ఏనుగుకి మనం కనిపించట్లేము, ఒకసారి వెళ్ళి మాట్లాడొద్దామని మిగిలిన ఎలుకలతో చెప్తే అందులో ఒక ఎలుక ఏమంటుందంటే, మనం ఇంత చిన్నవాళ్ళం కదా, అంత పెద్ద ఏనుగు మన మాట వింటుందా అని అంటుంది. అప్పుడు ఇంకో ఎలుక అంటుంది, ముందు మనం చెప్తేనే కదా ఆ ఏనుగు వింటాడా వినదు అని అర్థమయ్యేందుకు వెళ్దాం రండి అని చెప్పి ఏనుగుల రాజు దగ్గరికి వెళ్ళిపోతాయి. ఏనుగుల రాజు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఏనుగుల రాజు దగ్గరికి వెళ్ళి, రాజుగారు మీరు చాలా బలవంతులు, పెద్దవారు, మేమేమో చిన్న చిన్న ఎలుకలము, మీరు మమ్మల్ని చూసుకోకుండా తొక్కేస్తున్నారు మా పిల్లల్ని అందరినీ, కొంచెం మీరు ఒక సైడ్ ఉండండి, మేము ఒక సైడు కలిసి ఉంటాము అని చెప్పి రిక్వెస్ట్గా అడుగుతుంటాయి. మీకు చెప్పే అంత పెద్దవాళ్ళం అయితే మేము కాము, కానీ మేము ఎక్కడికి వెళ్ళి బ్రతకలేము, మీరైతే ఎక్కడికైనా, మీరు బలవంతులు, పెద్ద శరీరంతో ఉన్నవారు కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా బ్రతకగలరు, కొంచెం మా పరిస్థితిని కూడా అర్థం చేసుకొని కొంచెం మాకు కూడా ఉండడానికి చోటు ఉంచండి అని రిక్వెస్ట్గా అడుగుతాయి అవి. అప్పుడు ఏనుగుల రాజు కొంచెం సేపు ఆలోచించిన తర్వాత అయ్యో మీ పిల్లలన్నిటిని మేము తొక్కేసామా, మీరంత చిన్నగా ఉంటే మేము చూడలేము, అందుకోసమే తొక్కేసామేమో, మళ్ళీసారి అలాంటి పొరపాటు జరగదులే అని చెప్పి ఎలుకలకైతే ఇప్పటి నుంచి మీ ప్రాణానికి ఎలాంటి హాని మా వల్ల కలగదు అని చెప్పి మాట ఇస్తారు. అప్పటి నుంచి ఆ ఎలుకలు, ఏనుగులు రెండు కలిసి ఆ అడవిలో వాళ్ళ జీవితాలను అయితే హ్యాపీగా కొనసాగిస్తాయి. ఈ కథలో తెలిసిన నీతి ఏంటంటే, ఇప్పుడు ఏదైనా విషయం ఉన్నప్పుడు అవతల పర్సన్కి చెప్పకుండా తనలో తానే చెప్తే ఎలా ఫీల్ అవుతాడో అని మనమే డిసైడ్ అవ్వడం అయితే చాలా రాంగ్ అండి. అసలు మనం అడగాలనుకున్న విషయం అవతల వాళ్ళకి చెప్తేనే వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటున్నారా, నెగిటివ్గా తీసుకుంటున్నారా, అది సెకండ్ ఆప్షన్. అసలు ఇప్పుడు ఎలుకలన్నీ ధైర్యంతో ఏనుగుల దగ్గరికి వెళ్ళి మాట్లాడాయి కాబట్టి ఎలుకల పిల్లలు హ్యాపీగా అడవిలో జీవితాన్ని కొనసాగిస్తున్నాయి. అదే మేము ఇంత చిన్నవాళ్ళం కదా, అంత పెద్ద ఏనుగుతో మేము ఏం మాట్లాడగలం, అసలు మా మాట వింటుందా, అసలు వినదు, మేము ఇక్కడ ఎలాగో అలాగా అడ్జస్ట్ అవుతాం అనుకుంటే ఎలుక పిల్లలు మొత్తం చనిపోయి ఉండేటివి ఏనుగులో బారిన పడేసి. అప్పుడు ఏనుగులకు కూడా అర్థమయ్యేది కాదు, మా వల్ల ఎన్ని ఎలుక పిల్లలు చనిపోతున్నాయా అని అవి కూడా ఆలోచించేవి కాదు. అందుకోసమే ఏ విషయమైనా మనమే డిసైడ్ అవ్వకుండా అవతలోళ్ళని అడిగి వాళ్ళ ఒపీనియన్ ఏందో తెలుసుకొని ఒక క్లారిటీకి రావడం చాలా ముఖ్యం. ఈరోజు అమ్మాయిలు అయితే బండపైన జోకుతున్నారు. అసలు పాపం అనిపించింది నాకు. పైనంగానేమో మస్తు ఎండ కొడుతుంది, కిందంగా భూమి అగడి కంటే బండ అగడ ఎక్కువ ఉంటుంది కదా, ఆ బండ పైన ఉన్నాయి ఒడ్లు. అసలు ఆ బండ అగడికి, ఆ పైనుంచి వచ్చే ఎండకి పాపం వాళ్ళైతే తట్టుకోలేక కాసేపు చెట్ల కింద కూర్చొని మళ్ళీ జోకి వెళ్తున్నారు. ఎన్ని వాటర్ తాగినా అసలు ధూపు అయితే అస్సలు ఆరడం లేదు. మనం ఏ పని చేసేటప్పుడైనా దేవునికి మొక్కుకొని ఆ పని అయితే స్టార్ట్ చేస్తాం కదా. నేనైతే బస్తాలు లెక్క పెట్టేటప్పుడు కూడా ఫస్ట్ బస్తాకు మొక్కినాకనే నేనైతే బస్తాల పైకి ఎక్కి కౌంట్ అయితే చేస్తాము. ఇప్పుడు బస్తాలు మొత్తం కౌంట్ అయిపోయిన తర్వాత లారీ వస్తుంది. లారీ వచ్చిన తర్వాత లారీకి అయితే మొత్తం లోడ్ చేసేసేయాలి. ఎండలు అయితే చాలా కొడుతున్నాయి అబ్బా. అసలు
పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు కూడా ఈ ఎండలకు లీవ్ ఇస్తారేమో కానీ పాపం పని చేసుకునే వాళ్ళకైతే అసలు అంటే ఉన్నప్పుడే కదా పని చేసుకునేది. పని దొరికినప్పుడు చేసుకుంటేనే 4 రూపాయలు ఉంటాయి కదా చేతిలో అన్న విధంగా ఇంత ఎండ కొడుతున్నా కానీ లారీ ఎప్పుడు వస్తే అప్పుడు అసలు లోడ్ వేయడానికి అయితే రెడీగా ఉంటున్నారు మా వాళ్ళు. మరి వీళ్ళు కూడా సెలవు తీసుకొని ఇంటి దగ్గర ఉండొచ్చు కదా అనుకుంటున్నారా? ఎవరి పని వాళ్ళు చేయకపోతే అసలు రోజులు గడవవు కదా. పని ఉన్నప్పుడు అందరం ఇంటి దగ్గరే ఉంటే వడ్లు మొత్తం మార్కెట్లోనే ఉండిపోతే రైతులు 6 నెలలు చేసిన కష్టం మొత్తం వృధా అయిపోతుంది కదా. అందుకోసం అని చెప్పి వీళ్ళు ఎండలో కూడా పని చేసుకుంటూనే ఉంటారు. ఈ ఎండకి గాలికి ప్రాణం మొత్తం అసలు అరచేతిలో ఉంటుందండి జనాలకైతే. ఫుల్ అంటే ఫుల్ ఎండలు కొడుతున్నాయి అసలు. లోడైతే వేస్తున్నారు కదా. మాకైతే సాయంత్రం టైం అయిపోయింది. ఆల్మోస్ట్ సాయంత్రం అయితే అవుతుంది. ఇంకా ఈ టైంలో కొంచెం చల్లగా ఉంది పైన కానీ బండ మాత్రం ఫుల్ అంటే ఫుల్ చెప్పులు ఇడిచి కాలు పెట్టలేనంత ఫుల్గా కాలుతుంది. మార్నింగ్ 6కే మస్తు ఎండ కొడుతుంది కదా. నైట్ 6 వరకు కూడా ఫుల్గా ఉబ్బరింపు, కాళ్ళు కాలడం, రోడ్డు కూడా కనీసం సీసీ రోడ్డు కూడా చల్లగా కావట్లేదు అసలు. ఇంకా మన లోడ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. అయితే నేను ఇందాక చెప్పాను కదా, ఎవరికి వాళ్ళే డిసైడ్ అయిపోవద్దు అవతల పర్సన్స్ ఏమనుకుంటున్నారు అని చెప్పి. వాళ్ళని అడిగితేనే కదా. అంటే ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేయాలి అనుకున్నా మీరు బిజీగా ఉన్నారేమో అని ఫోన్ చేయలేమో అంటారు చూసావా. బిజీగా ఉంటే ఫోన్ లిఫ్ట్ చేసి వాడు